హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బిలో 100 రూపీస్తో ఒక తులుసుకోండి ఇంకా 2 దేవుడి పేటలు ఎంత నీట్గా చక్కగా రెడీ చేసుకోవచ్చో చూపిస్తాను. వీడియో మీకు నచ్చితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ తులసికోటలో వేసుకునే ఆనవాయి అయితే ఉండదు కదా, అటువంటిప్పుడు మనం మట్టి కుండీలో వేసుకున్నా సరే దాన్ని ఇలా నీట్గా పెయింట్ వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. మీరు కూడా ట్రై చేయొచ్చు. దీనికి పెద్దగా ఖర్చు కూడా ఏం అవసరం ఉండదు. బిలో 100 రూపీస్తో చేశాను. నేనైతే ఆల్రెడీ ఒకసారి చేశాను 100 రూపీస్తో, అది కూడా అంతే అయిందనమాట. ఇవి వచ్చేసి పూజ గదిలో ఉండే పీటలు అన్నమాట. ఒకటి అమ్మది, ఒకటి మా పిన్నిది. 2 మనం పూజ చేసిన ప్రతిసారి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, అందు గురించి మనం ఒకసారి పీటకి ఇలా నీట్గా పసుపు పెయింట్ వేసుకుంటే సూపర్ ఉంటుందన్నమాట. మనం పూజ చేసేటప్పుడు నీట్గా పసుపు రాసి బొట్టు పెట్టేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇది మా తులసికుండి అమ్మ వాళ్ళది, నాది ఆల్రెడీ వేసాను చూసారు కదా. ఇది ఇంకొకటి అన్నమాట. ఫస్ట్ దేనికైనా నీట్గా కడిగేసుకుని వైట్ కలర్ వేసుకోవాలన్నమాట. వైట్ వేసిన తర్వాత ఎల్లో వేస్తేనే నీట్గా కనబడుతుంది. ఇది పూజ గదిలో ఉండే దేవుడి పీట. నేను ఇప్పుడు వీడియో కోసం వేయడం అనే కాదు, నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా వేసిందే. మళ్ళీ పెయింట్ పోయింది అనేసి మా అమ్మ వీక్లీ సబ్బుతో కడిగేస్తాను అనమాట. మనకి ఆయిల్ జిడ్డు ఉంటుంది కదా, సబ్బుతో కడగడం వల్ల పెయింట్ అయితే త్వరగా పోతుంది. అందు గురించి మళ్ళీ వేస్తున్నాను అనమాట. ఫస్ట్ పీట కన్నా కుండీ కన్నా వైట్ వేసుకుంటేనే లుక్ వస్తుంది. డైరెక్ట్ ఎల్లో వేసేయకూడదు. ఇవి వచ్చేసి శాంపిల్ డబ్బాలు తీసుకుంటే సరిపోతుంది. ఇది వేరే పీట. 3 ఒక వైటు 2 ఎల్లో తీసుకున్నాను. 2 పీటలో ఒక తులసి కుండీ కదా, అందు గురించి వైట్ అయితే కొంచెం పలసగా వేసినా సరిపోద్ది. అందు గురించి ఒకటే తీసుకున్నాను. ఒక్కొక్క డబ్బా వచ్చేసి 25 రూపీస్ అన్నమాట, అంటే 75 అయింది. ఇంకా రెడ్ ఆల్రెడీ నా దగ్గర ఉంది, పాతదే, నేను అప్పుడు వేసాను కదా అది. ఇంకా అందు గురించి 3 తీసుకుంటే 75 అయింది. ఇంక బిలో 100 రూపీస్లో 3 అయిపోయినాయి అన్నమాట. ఫస్ట్ వైట్ వేసిన తర్వాత ఒక రోజంతా ఆరనివ్వాలి. దాని తర్వాత ఎల్లో వేస్తే బాగా లుక్ వస్తుంది అనమాట. ఇందాక వేసింది వైటే, ఎందుకంటే అది ఎల్లో బ్రష్తో వేయడం వల్ల ఎల్లో కలర్లా కనిపిస్తుంది. అంతేగాని ముందు వేసింది కూడా వైటే, ఇప్పుడు వేసింది ఎల్లో. ఫస్ట్ అది ఆరిన తర్వాత మాత్రమే వేయాలి. అది కొంచెం చెమ్మగా ఉన్న వేసిస్తే ఊడొచ్చేసినట్టు అయిపోతుంది అనమాట. సంక్రాంతికి అన్నీ నీట్గా చేసుకుంటాం కదా, అప్పుడు ఇది సంక్రాంతి ముందు వేసిందనమాట. సంక్రాంతి వెళ్ళిన తర్వాత వంటలు చేయడానికి సరిపోయింది. నాకు వీడియో పెట్టడానికి అయితే టైం అసలు సరిపోలేదనమాట. అందుకే ఇప్పుడు పెడుతున్నాను. ఇప్పుడు ఎల్లో కూడా ఆరిన తర్వాత రెడ్ అండ్ వైట్తో డిజైన్ అయితే వేసుకుందాం. చాలా సింపుల్గా ఇయర్ బడ్ తీసుకుని ఒక రెడ్ ఒక వైట్ చిన్న చుక్కల్లా పెట్టుకుంటే చాలా లుక్ వస్తుంది అనమాట. దీనికి పెద్దగా కష్టపడిన అవసరం లేదు. మనకి ఏది వస్తే అది వేసుకుంటే ఇల్లు మీద కొంచెం లుక్ వస్తుంది. కూడా చుట్టూతో ఇలా వంకీలాగా అవుట్లైన్ ఇచ్చాను అనమాట. రెడ్తో అవుట్లైన్ ఇచ్చి మధ్యలో వైట్ చుక్కలు పెట్టాను. ఇయర్ బడ్తో పెట్టేసుకోవచ్చు. చిన్నది పాయింట్ బ్రష్ ఉంటుంది కదా, దాంతో కూడా తీసుకోవచ్చు. కానీ మనకి దాంతో పెయింట్ వేసేవాళ్ళకే కానీ అది మనకి అలవాటు ఉండదు అనమాట. అందు గురించి మనం ఇయర్ బడ్తో పెట్టేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. ఇలా సింపుల్గా వేసుకున్నాను అనమాట. ఒకవేళ డైరెక్ట్గా వీడియో రాకపోతే చాక్ పీస్తో కూడా ముందుగా గీసుకుని వేసుకోవచ్చు అన్నమాట. ఇది నేను గీసిందే, ఎవరు గీసింది కాదు, మామూలుగా గీసుకుని వేసుకుంటున్నాను. ఎందుకంటే పెయింట్తో తప్పు వస్తే చెరపడం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి. ఇలా వేసిన తర్వాత శంకు చక్రం నామాలు వేసాను అన్నమాట. ఏదో నాకు వచ్చినట్టు వేసాను. నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాను. నేను ఇది కూడా ఇయర్ బడ్తో వేసిస్తున్నాను అనమాట. నాకు ఫస్ట్ నుంచి యూట్యూబ్ చూడడం అంటే ఇష్టం అనమాట. ఎందుకంటే మనకు కావాల్సింది ప్రతిదీ యూట్యూబ్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. మనకు తెలియని విషయాలు కూడా యూట్యూబ్ వల్ల తెలుసుకోవచ్చు. నేనైతే క్రాఫ్ట్ ఐడియాస్ ఇంకా టైలరింగ్ వీడియోస్ చూసేదాన్ని అనమాట. అంతేగాని యూట్యూబ్ వీడియోస్ చేయడం వల్ల డబ్బులు వస్తాయి ఆ టైప్ ఆఫ్ వీడియోస్ నేను ఎప్పుడు చూడలేదు. మనం ఎక్కువగా ఏది చూస్తే అదే కదా వస్తాయి. నా సెల్లో అయితే ఎక్కువగా క్రాఫ్ట్ ఐడియాస్ ఇంకా టైలరింగ్ వీడియోసే ఉండేవి. కానీ ఒకరోజు ఎక్కువగా హెయిర్ స్టైల్స్ కూడా వేస్తానన్నమాట. కోన్ డిజైన్స్ నాకు నేనే ఓన్గా. అది మీకు గొప్ప కాకపోవచ్చు. ఓకే, చిన్నప్పటి నుంచి ఈ ఊరు తప్ప నాకు ఇంకో ఊరు తెలియదు. తక్కువగా ఊరు ప్రయాణాలు చేసేది ఎవరైనా పోటీ పెడితే అందులో నేనే ఫస్ట్ వస్తానన్నమాట. ఎందుకంటే పెద్దగా ఎప్పుడు ఏ ఊరు వెళ్ళలేదు. చుట్టుపక్కల ప్రతి సంక్రాంతికి ఎక్కడికో ట్రిప్ వెళ్తాం. అది కూడా చుట్టుపక్కల ఒకరోజు మాత్రమే. ఉదయం వెళ్ళి ఈవినింగ్కి వచ్చేలాగా.
అందువల్ల నాకు మా ఊరు కూడా పల్లెటూరు. నేను ఇవన్నీ చేస్తున్నానంటే నాకు గొప్పే. ఎందుకంటే పెద్దగా ఎవరికి ఏమి రావు కదా, ఎక్కడ నేర్చుకోవడానికి కూడా బయటికి పంపించరు అనమాట మా ఇళ్ళల్లో. ఏదైనా ఇంటి దగ్గర ఉండే నేర్చుకోవాలి. నేను టైలరింగ్ కూడా నేను ఇంటి దగ్గరే నేర్చుకున్నాను, నాకు నేను ఓన్గా. ఇప్పుడు ఏ డిజైన్ అయినా ఏ మోడల్ అయినా కుడతాను. అయితే అందరూ పెడుతున్నారు కదా, ఒక్క వీడియోస్ పెట్టేవాళ్ళు ఒకే టైప్ ఆఫ్ వీడియోస్ పెట్టాలని నాకు తెలియదు. వంటలు కూడా చేస్తాను. అయితే నాకు వంటలు వచ్చు కదా, జడలో వేయడం వచ్చు, ఇంకా టైలరింగ్ వచ్చు. అలాగే నాకు నచ్చిన వీడియోస్, పెయింటింగ్స్ అవి వచ్చు కదా, నాకు నచ్చిన వీడియోస్ పెట్టవచ్చు అన్నట్టుగా నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. అది కూడా నా ఇంట్రెస్ట్. రేపొద్దని ఎప్పుడైనా మనం చూసుకుంటే వీడియోస్ ఉంటాయి కదా, నేను ఇలా చేశాను అన్న మెమరీ ఉంటుంది అనేసి నేను వీడియోస్ తీసి పెట్టుకోవచ్చు అన్న రీతిలో స్టార్ట్ చేశాను అనమాట. దాని తర్వాత అది యూట్యూబ్లో ఎలా అప్లోడ్ చేయాలి అని చూసి ప్రాసెస్లో అప్పుడు నాకు తెలిసింది యూట్యూబ్ వీడియోస్ చేయడం వల్ల డబ్బులు వస్తాయని అనేసి నేను దాన్ని బట్టి అలాగా చేసుకుంటా వెళ్ళాను. కానీ నాకు ఇంకా సక్సెస్ అయితే రాలేదు యూట్యూబ్లో. ఎందుకంటే దానికి కారణం కూడా నాకు తెలుసు. ఇప్పుడు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా పై మెరుగులకి అట్రాక్ట్ అవుతున్నారనమాట. మనం ఇలాగా ఇంట్లో వంటలు చేసుకొని అప్పలమ్మలా రెడీ అయితే ఎవరు చూడరు. నేను యూట్యూబ్ వీడియోస్ పెట్టేటప్పుడు చాలామంది ఎంకరేజ్ చేశారనమాట. ఎందుకంటే వాళ్ళకి యూట్యూబ్ గురించి ఫుల్గా తెలియదు కదా. నీకు అది వచ్చు కదక్క, ఇది వచ్చు, చెయ్యి అని పెట్టారు. కానీ నేను అన్నీ యూట్యూబ్ గురించి తెలుసుకున్న తర్వాత నాకు ఒకటి అర్థమైంది, మనం ఏది వచ్చితే అది పెట్టేయకూడదు, ఒకటే కంటెంట్ మీద వెళ్ళాలని అర్థమైంది. ఇంతకుముందు ఒకసారి నేను 100 రూపీస్తో తులసికుండీని ఎలా తయారు చేసుకోవచ్చు వీడియో పెట్టాను అనమాట. ఆ వీడియోలో చాలామంది కామెంట్ చేశారు, అక్క నువ్వు పూజల గురించి చాలా బాగా చెప్తున్నావు, పూజల వీడియోస్ చేయక్క అని కామెంట్ చేశారు. కాకపోతే నేను ఆ పూజల వీడియోస్ మీద బేస్ అయితే ఇప్పటికీ చాలా గ్రోత్ వచ్చేసింది అనమాట నా ఛానల్కి. కానీ నేను పల్లెటూరులో ఎక్కువ జనాలతో ఉండడం వల్ల నాకు తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడిప్పుడే ఈ మూఢనమ్మకాల నుంచి బయటకు వస్తున్నారు ఈ జనాలు. కానీ పూజల వీడియోస్ వల్ల అందరూ తప్పు చేస్తున్నారని నేను చెప్పను. చాలామంది ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది పెట్టేస్తున్నారు అనమాట వ్యూస్ కోసం. కానీ ఇక్కడ జనాలు ఏదంటే అది నమ్మేస్తారు. మన వల్ల ఒకరికి మంచి జరగకపోయినా పర్వాలేదు, కానీ చెడు మాత్రం జరగకూడదని అనుకుంటాను నేనైతే. అందులో చెడు ఉందని అనుకోకండి, అది ఇంటి దగ్గర అనుభవించే వాళ్ళు తెలుస్తుంది. మనం ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి పెడతాం, దానివల్ల వాళ్ళు చాలా సఫర్ అవుతారు. అది ఏది చెప్తే అదే వింటున్నారనమాట. యూట్యూబ్లో చేసి ప్రతిదీ ఫాలో అయిపోతున్నారు. ఇప్పుడు నేను వంటల వీడియోస్ వల్ల ఎవరికి పెద్దగా నష్టం ఉండదు, నచ్చితే వంట వరకే పోతుంది. ఇటువంటి మూఢనమ్మకాల వల్ల ఇంకా మూఢనమ్మకాల్లో కూరుకుపోతున్నారు. అందుకే నేను పూజల వీడియోస్ అయితే నేను ఎంచుకోలేదు. నాకు వచ్చినట్టు రానట్టు నాకు ఇష్టం వచ్చింది నేను చేసుకుంటున్నాను. వ్యూస్ కోసం అయితే కాదు, నా ఇంట్రెస్ట్ కొద్దీ నేను చేస్తున్నాను అనమాట. ఇంకా నా గురించి చెప్పాలంటే ఏముండదని, చాలా సింపుల్. మాకిద్దరు, అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్, అబ్బాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనమాట. మా అమ్మకు కూడా మేమిద్దరే, మా చెల్లిని కూడా చాలా వీడియోస్లో చూసే ఉంటారు. మా చెల్లిది కాకినాడ, మా చెల్లికి ఇద్దరు అబ్బాయిలే. నేను ఎప్పుడన్నా బయటకు వెళ్ళింది ఉందంటే కాకినాడ మాత్రమే, ఇంకా అంతకు మించి నేను ఎక్కడికి వెళ్ళలేదన్నమాట. మా ఊరు చాలా పల్లెటూరు. మా ఊరికి కాకినాడకి చాలా దూరంలో ఉంటుంది, ఒక 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పల్లెటూరు అనమాట. కానీ చాలా బాగుంటుంది. శతమానం భవతి సినిమాలో నా జీవితం యాత్రేయపురానికి అంకితం అంటాడు కదా, ఆ డైలాగ్ యాక్చువల్గా నాకే సూట్ అవుతుంది. ఎందుకంటే నేను ఈ ఊరు తప్ప ఇంకో ఊరు నాకు తెలియదు. చెప్పాను కదా టైలరింగ్ వచ్చనేసి. ఇంతకుముందు నేను టైలరింగ్ చేసేదన్నమాట. నాకు బ్యాక్ పెయిన్ రావడం వల్ల డాక్టర్ గారు టైలరింగ్ అయితే చేయొద్దన్నారు. ఇంకా అందుగురించి నేను యూట్యూబ్ ఎక్కువగా చూసి యూట్యూబ్ వీడియోస్ పెడదామని ఫిక్స్ అయ్యి యూట్యూబ్లో వీడియోస్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంక ఇంతే, నా గురించి చెప్పడానికి అయితే ఏమీ లేదు. నా వీడియోస్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఎవరి సపోర్ట్ లేకుండా చాలా కష్టపడి వీడియోస్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా అయినా సరే నా ఛానల్కి గ్రోత్ రావట్లేదు. ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తే బాగుంటుందో కూడా కామెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్ బాయ్.